నిరుద్యోగ సమస్యను ట్యాకిల్ చేయాల్సిన అక్కడ ఉన్నది, యువశక్తిని దేశ పురోగమనంలో భాగం చేయాల్సిన అక్కడ ఉందని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న 2025 అండ్ 26 బడ్జెట్లో కూడా ఇవాళ ఉపాధి కేంద్రంగా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీతో పాటుగా ఇవాళ ఏ రంగాన్ని చూసినా కూడా 2014 లోపు నేషనల్ హైవేస్ ఏంటి, 2014 లోపు ఎయిర్పోర్ట్ల సంఖ్య ఏంది, 2014 లోపు రైల్వేస్ పరిస్థితి ఏంది, కంపేర్ చేస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆనాటి ప్రభుత్వాలు కోల్ స్కాములలో, బోఫర్ స్కాములలో, 2G స్కాములలో సొంత మంత్రులే జైలుకు పోయినరు. కానీ 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఎక్కడికింత మచ్చ లేకుండా, జాతి తరలించుకోకుండా గొప్ప పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలంటారు. అంతేకాదు, ఒకప్పుడు భారతదేశం అంటే చిన్న చూపు ఉన్నటువంటి దేశం, మీకు తెలుసు. థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద దేశం అనే దేశం, రష్యా సపోర్ట్ తోటో అమెరికా సపోర్ట్ తోటో బతుకుతున్న దేశంగా చెప్పని దేశం. IMF అప్పుల మీద ఆధారపడి, వరల్డ్ బ్యాంక్ అప్పుల మీద ఆధారపడి, ఏషియన్ డెవలప్మెంట్ అప్పుల మీద ఆధారపడి నడిచిన దేశం ఇవాళ ఎక్కడ ఏది లేకుండా ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఒక భరోసా వచ్చింది. ఇవాళ నిన్న మొన్న చూసినాం, అమెరికాకు పోతే మన ప్రధానమంత్రి గారికి దొరికిన గౌరవం. వారు సంతకం పెడుతున్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ నిలబడి కుర్చీ జరిపే పరిస్థితి. ఒక్క మాట చెప్పాలంటే, భారతమాత ముద్దు బిడ్డలుగా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని గల్లెగిరేసి చెప్పుకున్నటువంటి స్థాయికి గౌరవాన్ని పెంచిన బిడ్డ మోడీ గారు, పార్టీ భారతీయ జనతా పార్టీ. సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలని కలగలిపి అన్నింటి సమానంగా తీసుకుపోతున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి మేము అన్నీ మర్చిపోం సారు, తప్పకుండా ఇవి మా మధ్యలో ఉన్నాయి. మేము తప్పకుండా బీజేపీకి ఓటు వేస్తాం. నేను చూస్తూ ఉన్నా ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో, పాకిస్తాన్లో ఏం జరుగుతుందో, ప్రపంచంలో జరిగిన మార్పులను చూస్తూ ఉన్నాం. ఇలా సిరియా, ఇరాక్, ఇరాన్ ఎట్లా ధ్వంసం అవుతుందో చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద దేశం, ప్రజాస్వామిక దేశం, ఇంకా ఎక్కడ కూడా డివియేషన్ లేకుండా ప్రజాస్వామ్య మూలాలను పరిపుష్టి చేసుకుంటూ ఇవాళ ఐక్యంగా గొప్పగా నిలబడిన దేశం భారతదేశం. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అక్కడ ఉందనేటువంటి భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. దాని ఫలితమే ఇవాళ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించారు, హర్యానా జరిగిన ఎన్నికలు గెలిపించారు. ఆఫ్టర్ 27 years ఢిల్లీ రాజధానిలో ఇలా గెలిపించారు. ఇవాళ ఒక్కటే అంటున్నారు, మోడీ గారిని ఎంత బలపరుచుకుంటే, భారతీయ జనతా పార్టీ ఎన్ని సంవత్సరాల అధికారం ఉంటే ఈ దేశం మోడీ గారి చేతుల్లో, మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నటువంటి భావన వ్యక్తమవుతూ ఉంది. కాబట్టి నేను టీచర్లకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిబేట్ పెట్టండి. మీరు ఛాయలు తాగే కాడ కావచ్చు, మీరు స్కూళ్ళల్లో ఉన్నప్పుడు కావచ్చు, 10 మంది కలుసుకున్నప్పుడు కావచ్చు, ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలో ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చింది. కాబట్టి దయచేసి రేపు సమస్యల మీద కొట్లాడాలన్నా, రేపు తెలంగాణలో ప్రజానికం అంతా కూడా ఒకటే ప్రిపేర్ అయ్యింది. ఈ టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక వద్దు, కాంగ్రెస్ పార్టీ 9 నెలలే తన నిజరూపం బయటపడేది, రేపు వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి భావన ప్రజలలో చర్చ జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ సందర్భంలో జరిగే ఎన్నికలు. కాబట్టి నేను మా వరంగల్, ఖమ్మం, నల్లగొండ టీచర్లకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాలాంటి వాళ్ళం అండగా ఉంటాం. మా చరిత్ర ఏదో మీకు తెలుసు, మా 25 సంవత్సరాల చరిత్ర మీకు తెలుసు. కాబట్టి దయచేసి ఆలోచించమని చెప్పుకుంటున్నాను. ఎక్కడన్నా మీకు దగ్గర చుట్టమైన ఉన్నాడు, బాగా బంధం ఉంది, వేసుకో ఫస్ట్ ఓటు. కానీ సెకండ్ ఓటు ఈ ఎమ్మెల్సీలకు ఉన్నటువంటి సుగుణం ఏంటంటే ఒక ఓటేసి వెళ్ళిపోవడం కాదు, నీకు ఎంతమంది వస్తాక అంతమందికి ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో సరత్వం రెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఇవాళ సమస్యల పరిష్కారంలో మాకు ఆశ్రయించాలని చెప్పి మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం.